ఢిల్లీలో భారీ పేలుడుకి సంబంధించిన దృశ్యాలను చూస్తున్నాము. 8 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రికి తరలించారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర కారులో ఈ పేలుడు సంభవించింది. ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గోపి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఏమిటి సిచ్యువేషన్, ఎలా ఉంది అక్కడ, కండిషన్స్ ఏంటి, ఏం చెప్తున్నారు, పోలీసులు ఏమంటున్నారు, ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు, డేటా ఏంటి? ఎర్రకోట వద్ద పేలుడుతో ఒక్కసారిగా ఢిల్లీ ఉలిక్కి పడింది. ప్రస్తుతం హై అలర్ట్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఎర్రకోట ప్రాంగణం వద్ద నేను ఉన్నాను. ఇక్కడ ముఖ్యంగా ఢిల్లీ పోలీసులు, ఫైర్ బ్రిగేడ్ వీరంతా కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలను అయితే అదుపు చేయడం జరిగింది. గాయపడిన వారిని ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. పూర్తిగా ఈ ఏరియాను మొత్తాన్ని కూడా ఢిల్లీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవరిని కూడా ముఖ్యంగా ఈ ఘటనా స్థలికి రానివ్వట్లేదు. పూర్తిగా బ్యారికేడ్లతో వాహన రాకపోకలన్నింటినీ కూడా ఇక్కడ నిలిపేసిన పరిస్థితి. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. ఎగ్జాక్ట్గా ఎర్రకోట మెయిన్ గేట్కి ఆపోజిట్లోనే ఈ పేలుడు అనేది సంభవించడం జరిగింది. లాల్ కిల్లా గేట్ నెంబర్ 1 మెట్రో స్టేషన్ అనేది ఇక్కడి నుంచి సుమారు 100 మీటర్ల దూరం ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ప్లాన్ చేసినట్లుగా ముఖ్యంగా ఈ పేలుడు జరిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ముఖ్యంగా పేలుడు బాంబు పేలుడు వల్ల జరిగిందా అన్నదానికి సంబంధించి పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం ఇటు ఢిల్లీ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు, అలాగే ఢిల్లీ పోలీసులు వీరంతా కూడా ఈ ఎర్రకోట ప్రాంగణం వద్దకు చేరుకుని మొత్తం ఏరియా మొత్తాన్ని కూడా సీల్ చేయడం జరిగింది. గాయపడిన వారిని అందరినీ కూడా ఆసుపత్రికి తరలించడం జరిగింది. సో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇంకా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అనేది రావాల్సి ఉంది. సో ఒక్కసారిగా ముఖ్యంగా ఢిల్లీలో సెన్సిటివ్ ఏరియాస్ అన్నింటినీ కూడా ప్రస్తుతం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక్కడ కూడా ముఖ్యంగా గుమిగూడడం కానీ హై అలర్ట్ని ఇప్పటికే జారీ చేయడం జరిగింది. ఇటు 9 మందిని ఇటు ఆసుపత్రికి తరలించారు. 8 మంది ఇప్పటివరకే చనిపోయినట్లుగా తెలుస్తుంది. కొంతమందికి గాయాలైన వారు కొంత తీవ్రంగా వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు ఎల్ఎన్జేపీ ఆసుపత్రి ధృవీకరించడం జరిగింది. 5గురు చనిపోయారని చెప్పి ఇప్పటికే ఎల్ఎన్జేపీ ఆసుపత్రి ధృవీకరించడం జరిగింది. పూర్తిగా ఒకసారి ఈ ప్రాంగణం చూసినట్లయితే కనుక రోజు ఎంతో రద్దీగా ముఖ్యంగా ఇటు చాందీ చౌక్ ఏరియా, అలాగే మార్కెట్ ఏరియా ఉండే ఈ ప్రాంగణం మొత్తం కూడా ప్రస్తుతం నిశ్శబ్దంగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ఈ ఏరియా మొత్తాన్ని కూడా ఖాళీ చేయించడం జరిగింది. ముఖ్యంగా ఎవిడెన్స్ కలెక్షన్స్ కోసం ఈ ప్రాంగణాన్ని మొత్తాన్ని కూడా ప్రస్తుతం సీజ్ చేసిన పరిస్థితి. పోలీసులు దీనికి సంబంధించి అధికారికంగా ముఖ్యంగా ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ఢిల్లీ ముఖ్యంగా పోలీసు వ్యవస్థ అనేది కేంద్ర హోంశాఖ పరిధిలో ఇక్కడ భద్రతా వ్యవస్థ అనేది ఉంటుంది. సో ఈ లాల్ కిల్లా ప్రాంగణం ముఖ్యంగా ఎర్రకోట స్వాతంత్ర దినోత్సవం నాడు ఇటు త్రివర్ణ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడి నుంచే జెండాను ఆవిష్కరిస్తుంటారు. సో ఇటువంటి సెన్సిటివ్ ఏరియాలో ముఖ్యంగా రోజు వేల సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వచ్చి లాల్ కిల్లాని దర్శిస్తుంటారు. అలాంటి ఈ ప్రాంతంలో ఈ పేలుడు అనేది ఒక్కసారిగా ప్రజానికాన్ని భయాందోళనలకు గురి చేసిన పరిస్థితి. పూర్తిగా ఇక్కడ చూడొచ్చు బ్లడ్ మార్క్స్. ఈ ఎర్రకోట సాక్షిగా ఈ పేలుడు సంభవించినప్పుడు ఏ విధంగా ఇక్కడ ఎంత ధాటికి పేలుడు ధాటికి ఈ బాంబు ముఖ్యంగా బాంబు వల్ల జరిగిందా లేక మరే ఈ శరీర అవయవాలకు సంబంధించిన దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు టీవీ9 స్క్రీన్ పైన. పూర్తిగా పెద్ద ఎత్తున ముఖ్యంగా ఈ పేలుడు తీవ్రత అనేది ఎంత తీవ్రత ఉందనేది మీకు ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. సో ప్రస్తుతం ఇంకా సహాయక కార్యక్రమాలు అనేవి ఇక్కడి నుంచి పూర్తిగా ఎవరైతే గాయపడిన వారు పాత వాహనాలు, రికవరీ వాహనాలతోటి వాటన్నిటిని కూడా పక్కకు తొలగించిన పరిస్థితి. ఇటు అంబులెన్స్లు భారీ సంఖ్యలో ఢిల్లీ ఈ లాల్ కిల్లా ప్రాంగణానికి చేరుకున్నాయి. గాయపడిన వారందరినీ కూడా ప్రస్తుతం స్థానిక ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఉంది. సుమారు 200-300 మంది పోలీసులు ప్రస్తుతం ఎర్రకోట ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన ఏ విధంగా ఈ పేలుడు జరిగింది, దీనికి సంబంధించిన క్లూస్ కలెక్ట్ చేసి బాంబు పేలుడు వల్ల జరిగిందా లేక దేనివల్ల ఈ పేలుడు సంభవించింది అన్న దానికి సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్న పరిస్థితి ఉంది.